హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటల బడి. ఈరోజు మనం చేయబోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా, నైట్ డిన్నర్కి అయినా, ఈవినింగ్ స్నాక్స్కి అయినా పిల్లలకి ఎంతో బాగా నచ్చే ఆనియన్ పరాటా. ఈ ఆనియన్ పరాటా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వాము ఇలా చేతిలో వేసుకొని కొంచెం క్రష్ చేసి ఇలా రుద్ది వేస్తే వాములోనే మంచి ఫ్లేవర్ బయటకు వచ్చింది. ఈ పిండికి సరిపడినంత ఉప్పు మీ రుచికి సరిపడినంత వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ముందుగా వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం వేసిన వాముల వల్ల మంచి స్మెల్ వస్తూ ఉండిద్ది. నువ్వులు వేసాం కదా, అది మనం ఆనియన్ పరాటా తినేటప్పుడు కమ్మగా చాలా బాగా రుచిగా ఉంటాయి. ఒకసారి ఈ పిండి మొత్తం ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ సాఫ్ట్ గా కాదు, సెమీ సాఫ్ట్ గా కలుపుకోవాలి. చూసారా, మన పిండిని ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసి పిండి అంతా తగిలేలాగా రాసుకొని ఈ పిండిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 స్పూన్ల వరకు అటుకులను వేసి వీటిని ఒకసారి తిప్పుకుందాం. చూసారా, ఇలా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఉల్లిగడ్డలను సన్నగా తరిగి పెట్టుకున్నాను. వీటిని వేస్తున్నా. ఈ ఆనియన్స్ ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వీటిని ఒకసారి ఇలా నలుచుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఆ పాయలన్నీ విడివిడిగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర 2 స్పూన్లు, సన్నగా తరిగిన కరివేపాకు 2 స్పూన్లు, ఒక పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లి పేస్ట్. మీరు కావాలనుకుంటే అల్లం సన్నగా తరిగి అయినా వేసుకోవచ్చు. ఇందులోనే పావు స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ చాట్ మసాలా, కారం మీ రుచికి సరిపడినంత, నేనైతే 1/2 స్పూన్ వేస్తున్నాను. ఉప్పు కొద్దిగా మీకు రుచికి సరిపడినంత. వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో పిల్లలకి ఎంతో ఇష్టమైన టమాటా సాస్ 1 స్పూన్. వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అటుకుల పౌడర్ని దీంట్లో వేసేయాలి. వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అటుకులు లేకపోతే ఇందులో బొంబాయి రవ్వ వేసుకోవచ్చు, లేదా కొద్దిగా శనగపిండి కూడా వేసుకోవచ్చు. చూసారా, మన మిశ్రమం రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండి కూడా చక్కగా నాని బాగా స్మూత్ గా అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని మనం 2 లేక 3 ఉండల్లాగా చేసుకోవాలి. నాకు 3 ఉండలు అయ్యాయి. ఇప్పుడు దీంట్లో ఒకటి తీసుకొని కొద్దిగా పొడి పిండి వేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని దీని మీద పెట్టి రుద్దుకోవాలి. మరీ ఈ చపాతీని మరీ లావుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా ఈ మందంలో రుద్దుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్నాం ఈ మిశ్రమాన్ని కూడా 3 పార్ట్స్ చేసుకోవాలి. దీంట్లో ఒక పార్ట్ ని తీసి ఈ చపాతీలో మీద బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని ఈ చపాతీని నేను వీడియోలో చూపిన విధంగా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా మధ్యలో కట్ చేసుకుందాం. ఇలా ఉంది కదా, ఈ చివర పట్టుకొని దీన్ని ఇలా పై వైపుకు చూపిస్తూ ఇలా వీడియోలో చూపిన విధంగా ఇలా చుట్టుకుంటూ రావాలి. దీన్ని పైనుంచి ఇలా ప్రెస్ చేయాలి. ఇలాగే ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి. దీన్ని పక్కన పెట్టుకొని ఈ చపాతీని ఒకవైపు నుంచి ఇలా పట్టుకొని జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఒక నైఫ్ తీసుకొని మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా సైడ్ నుంచి పైకి ఇలా లేపి ఇలా చుట్టుకుంటూ రావాలి. దీన్ని పైనుంచి ఇలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా పొడి పిండి వేసుకొని బాగా కింద కూడా బాగా పొడి పిండి వేసుకొని దీన్ని రుద్దుకో. ఇవి ఇందాకలాగా పల్చగా రావు, కొంచెం
లావుగానే వస్తాయి. జాగ్రత్తగా ఇరిగిపోకుండా పొడి పిండి వేసుకుంటూ చేసుకోండి. ఇలా రెడీ చేసి దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని బాగా రుద్దుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పరాటాని వేసుకోవాలి. ఇవి మరీ పెద్దవి కాకుండా చిన్న చిన్నవే బాగుంటాయి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది ఒక సైడ్ బాగా కాలినాక రెండో వైపు తిప్పుకోవాలి. వేసిన వెంటనే తిప్పుకోకూడదు, తిప్పుకుంటే ఇరిగిపోతాయి. ఆనియన్ ఉంది కదా, దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ కానీ ఘీ కానీ బటర్ కానీ మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో వైపు కూడా తిప్పుకొని దీనికి కూడా ఆయిల్ రాసుకుందాం. చూసారా, ఇది రెండు వైపులా కాలిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలాగే మిగిలినవన్నీ రెడీ చేసుకుందాం. చూసారా, ఇలా కావాలంటే మీరు రెండు కూడా ఒకేసారి వేసి చేసుకోవచ్చు. ఈసారి త్వరగా అయిపోవాలంటే మూడు కూడా వేసుకోవచ్చు. మీ పెనాంని బట్టి ఒకేసారి మూడైనా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని కూడా తీసుకుందాం. చూసారా, మన ఎమ్మి ఆనియన్ పరాటాస్ రెడీ. ఎంతో తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అయినా, స్నాక్స్కి అయినా, డిన్నర్కి అయినా రెడీ. చూసారా ఎంత సాఫ్ట్గా, ఎంత బాగుందో. దీన్ని ఇలాగా సాస్లో ముంచుకొని తింటుంటే సూపర్. చాలా బాగుందండి. చపాతీ చేసినప్పుడు కూరలు ఏమీ లేవు అని టెన్షన్ పడకుండా ఈ ఆనియన్ పరాటా చేసేస్తే సింపుల్గా రెడీ అయిపోయిద్ది. మన ఎమ్మి ఆనియన్ పరాటాస్ రెడీ.